ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం గారు లేరమ్మా? ఉన్నారండి. మీరు రండి, కూర్చోండి. పిలుస్తాను, రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? ఏం వద్దమ్మా. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఈ ఇంటి కోడలువా? చాలా మర్యాదస్తురాల్లో ఉన్నావు. అయ్యో, హలో. దాని మొహం కోడల్లా ఉందా? అసలు దాని మెడలో తాళిబొట్టనా ఉందా? సొల్లు వాగాలని ఏదేదో వచ్చి వాగుతున్నారు. నాన్సెన్స్. నమస్కారం అమ్మా. కూర్చోండి. మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంటే ఏదో అనుకున్నాంలే మేడం. లక్ష్మీ కళ ఉట్టిపడే మొహాలకి, లక్ష్మీదేవికి కళ్ళ తెచ్చే సంపన్నుల మొహాలకి చాలా తేడా ఉంటుంది. అది గుర్తించగలగాలి. వయస్సు వస్తే సరిపోదు. పాపం వాళ్ళకి తెలియదన్నారు కదా అమ్మగారు. మీరు కోపం తెచ్చుకోకండి. ఏవండి, నేనేంటి పని మనిషినండి. అవునా అమ్మా? క్షమించండి మేడం. ఇక్కడ అమ్మగారు కదా కూర్చునేది, నువ్వు కూర్చున్నావేంటి? నీ పన్ను చూసుకో. మేడం, మిమ్మల్ని కాదులేండి, రమాదేవి అమ్మగారు వస్తున్నారు. నమస్కారం మేడం. ఎవరు మీరు? రండి అమ్మగారు, కూర్చోండి అమ్మగారు. ఇదెందుకు ఇప్పుడు ఇంత సాహసం చేస్తుంది? ఇవన్నీ రెచ్చగొట్టాలనే ఉద్దేశం. మీ పేరేమన్నారు? ప్రసాదరావు అండి. చూడండి ప్రసాదరావు గారు, మా అత్తయ్య వాళ్ళది బాగా రిచ్ ఫ్యామిలీ కదా. ఎందుకుంటుందే? ఎదుటోళ్ళ కొంపలు ముంచటానికైతే వస్తుంది. సో వాళ్ళకి ఇలాంటి కల్చర్స్ గురించి సరిగ్గా తెలియదు. అదే నేనంటే రాయల్ ఫ్యామిలీ కదా. మా సంస్థానంలో మేమిలాంటి దాన ధర్మాలు చేసి, భారీగా విరాళాలిచ్చి, దేవాలయాలను డెవలప్ చేసి ఉత్సవాలను జరిపిస్తూ ఉంటాం. ఎవరు నువ్వా? నువ్వు వెలగబెట్టిన చదువుకే మేం పంపిస్తే గాని గతిలేదు. లేని డబ్బాలకి ఏం తక్కువ లేదు. నీ చిల్లర బతికేంటో తెలిసి కూడా వినాల్సి వస్తుంది. కర్మ. మీది ఏ సంస్థానం మేడం? మీరు కూర్చున్న పద్ధతిని బట్టే మీది రాయల కుటుంబం అని ఇట్టే తెలిసిపోతుంది మేడం.
ఇంతకీ మీది ఏ సంస్థానం మేడం? మంచినీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా అమ్మగారు? మా సంస్థానం గురించి అడిగారు కదా, మా ప్రజలు తలుచుకున్నట్టున్నారు. పొలవారింది. మా గురించి గొప్పలు చెప్పుకోవడానికి మాకిష్టం ఉండదు. మా దండలు మేమే వేసుకొని మా చప్పట్లు మేమే కొట్టుకుంటే బాగోదు కదా. అవును, చెబితే ఇక్కడ చెప్పుచ్చుకొని కొడతారుగా, బాగోదులే. అందుకే చెప్పుకోము. ఏ చామంతి, తెలుసుకోవాలని ముచ్చట పడుతున్నారు. మా సంస్థానం గురించి చెప్పు. ఆహా, నాకేం తెలుసు రోజమ్మా. తెలిసింది చెప్పమంటే చెప్తాను. చెప్పమంటారా? దీన్ని అనవసరంగా కెలికినట్టున్నాను. చెప్పాలా అమ్మా? అదే, నేనే సంస్థానమో నేను చెప్పింది తెలుసు కదా, అదే చెప్పు చామంతి. అచ్యుతాపుర సంస్థానం. రాజా హరిహర దేవరాయ, రాణి అన్నపూర్ణాదేవి గారు, వాళ్ళ మనవరాలే మా రోజమ్మ. ఓ, వాళ్ళ మనవరాలా అమ్మా మీరు? వాళ్ళ గురించి చాలా విన్నాం. వాళ్ళెంతో మంచివారు, దాన హృదయులంట కదా. వాళ్ళు కుడి చేత్తో సాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియదంట. నేను అంతే. నా కుడి చేత్తో చేసిన సాయం నా ఎడమ చేతికే తెలియకుండా చేస్తాను. ఇదెందుకిలా రెచ్చిపోతోంది? నాకు మండించడానికా? మండుతున్నట్టుంది. జస్ట్ చెప్తున్నాను అత్తయ్య గారు. చెప్తున్నారుగా యువరాణి. మీరొచ్చిన పని అయిపోయినట్టే. తీసుకుని వెళ్ళండి. అత్తయ్య గారు, పెద్దవారు మీరుండగా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కదా. నువ్వు బాగా చూపించావుగా దేవాలయాల్ని డెవలప్ చేసి. మేడం, ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. అత్తయ్య గారికి ఇంట్రెస్ట్ లేనిది నేను చేయడం కరెక్ట్ కాదు. తప్పుగా అనుకోకండి. ఒక సంస్థానపు యువరాణిగా నాకు ఇది బాధే. ఏమీ అనుకోకండి. బాధపడకండి. అమ్మవారి దయ ఉంటే ప్రతి ఏడు ఇంటి నుంచి వస్తున్నట్టే వస్తుంది. ఆ తల్లి ఉత్సవం జరిపించుకోవడం ఆ తల్లికి తెలియదా? మీరు నిశ్చింతగా వెళ్ళండి. అలాగే అమ్మా, వెళ్ళొస్తాం. ఉమ్.